తిరుమలకు వచ్చే భక్తులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు టాక్సీ వ్యవస్థ ప్రతిష్టతను కాపాడేందుకు తిరుపతి టాక్సీ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ ముందుకొచ్చింది. డ్రైవర్ల ముసుగులో కొందరు వ్యక్తులు చేస్తున్న అక్రమాల వల్ల నిజాయితీగా పనిచేస్తున్న డ్రైవర్లకు చెడ్డ పేరు వస్తుందని ఆవేదన వ్యక్తం చేసిన సంఘం నాయకులు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న వాహనాలను గుర్తించి వాటి వివరాలను టీటీడీ విజిలెన్స్, ట్రాఫిక్ పోలీసులకు అందించే కార్యక్రమాన్ని అలిపిరి గరుడ విగ్రహ కూడలి వద్ద నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని 10 రోజుల పాటు నిర్వహిస్తామని అంటున్న టాక్సీ ఓనర్స్ లీడర్తో మా ప్రతినిధి గిరినాథ్ ఫేస్ టు ఫేస్. అలిపిరి గరుడ సర్కిల్ వద్ద ఏదైతే తిరుమలకు వెళ్లే టాక్సీ యూనియన్ డ్రైవర్ కమ్ ఓనర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ యొక్క అసోసియేషన్ సంబంధించిన నాయకులు గుమిగుడి అయితే గత కొన్ని రోజులుగా వాహనదారుల్ని ఇబ్బంది పెడుతున్నారు, అయితే అధికారులు నాటలోడి పేరుతో వేధిస్తున్నారు అంటూ కూడా నిరసన చేస్తున్నారు. ఈ యొక్క నిరసనలో కూడా సరే కేవలం కొంతమంది చేసినటువంటి పొరపాటు వల్ల తమ అందరి కుటుంబాలు కూడా నడరోడ్డు పడే పరిస్థితి వేసింది. అది కూడా అందరి డ్రైవర్ల వల్ల కాదు, కొంతమంది డ్రైవర్లు అవగాహన లోపం వల్ల అట్లా పాన్పారా గుట్కాతో పాటు భారీ శబ్దాలతో ఇట్లా తిరుమలకు వస్తున్నారు. ఈ నేపథ్యం వల్ల తనకి ఇబ్బంది అవుతుందంటూ కూడా సరే ఇక యూనియన్ కి సంబంధించినటువంటి డ్రైవర్ అసోసియేషన్ తరఫున అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆ యొక్క వాహనాలను కూడా సరే ఆపి వాళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ ఇస్తున్నారు. మరి కొంతమందిని ఏదైతే యూనిఫామ్ లేని వ్యక్తులను కూడా తిరిగి అధికారులు కూడా పట్టిస్తున్న పరిస్థితి అయితే కూడా మనం చూస్తున్నాం. అయితే గత కొద్ది రోజులుగా ఈ యొక్క సమస్య తలెత్తడంతో అట వాళ్ళ బతుకు మీద అయితే భారంగా మోపిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే యూనియన్ కి సంబంధించిన నాయకులు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఎందుకని ఇవాళ మీరందరూ ఈ యొక్క రోడ్డు మీదకి వచ్చి ఈ యొక్క వాహనాలను తాపుతున్నారు? ఇప్పుడు ఒక 20 డేస్గా ఒక ఇష్యూ జరుగుతుంది. తిరుమలలో కింద నుంచి వెళ్ళే ట్యాక్సీలు నాటలోడ్ పెడుతున్నారు అధికారులు అని చెప్పి ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నాము. ఈ నాటలోడ్ అనేది పెట్టడం వాళ్ళు చేసే తప్పు కాదు. ముందు మన పక్క ఎంత తప్పు ఉందో చూసుకోవాలి. ఇక్కడ కింద నుంచి పైకి, పైనుంచి కిందకి దాదాపుగా 5,000 వాహనాలు తిరుగుతుంటాయి. 13 యూనియన్లు ఉన్నాయి. కాకపోతే కొంతమంది డ్రైవింగ్ మోజుతోనూ లేదంటే టైంపాస్ కోసం వచ్చి ఒక 30% మంది తిరుమలని దృష్టి పట్టిస్తున్నారు. ఈ సౌండ్ బాక్సులు పెట్టుకొని వెళ్ళడం, లైసెన్స్ లేకుండా తిరుమలకి వెళ్ళి తిరుమలని దృష్టి పట్టించడం. మార్నింగ్ టైంలో ఒక 4:35కి జేఐఓ గారు, ఈఓ గారు వాకింగ్ కూడా వెళ్తూ ఉంటారు. వాళ్ళ ఆఫీసర్ని గుర్తించలేనంత స్థితిలో ఉన్నారు. వాళ్ళకి మోటార్గా అసలు ఫీల్డ్ కి సంబంధమే ఉండదు. ఒక 5 రోజులు 6 రోజులు రావడం, ఒక జీప్ లో కొండకెళ్ళడం, కొండ మీద ఎలా కింద ఎలా చూసుకోవడం, 10 రోజుల తర్వాత వాళ్ళే ఒక జీప్ కొనుక్కోవడం, వాళ్ళకి యూనియన్ కి సంబంధం ఉండదు కాబట్టి తిరుమల పైకి వెళ్ళిపోవడం. పైకి వెళ్ళిపోయిన తర్వాత గెస్ట్ హౌస్ దగ్గర వెహికల్స్ పెట్టేసి ఎక్కడంటే అక్కడ వాహనాలు పెట్టేసి వీళ్ళు ఒక దందాలాగా అయిపోయింది. ఇవన్నీ అరికట్టాలంటే ఫస్ట్ నుంచి ఉన్న మోటార్ కార్మికులు అందరూ కూడా కలవాలని చెప్పి దాదాపు 15 సంవత్సరాల తర్వాత మొత్తం 13 యూనియన్లు కూడా ఒకటయ్యి ఈ రోజు తిరుమలని మనం కాపాడుకోవాలి, రాబోయే రోజుల్లో మనం బతుకులు బాగుండాలి అంటే ఇట్లాంటి టైం పాస్ వాళ్ళని మోటార్ సంబంధం లేకుండా కొండకొచ్చి దృష్టి పట్టిస్తున్న వాళ్ళని తరిమి కొట్టాలనేదే మా. అయితే గత కొద్ది కాలంగా కూడా సరే తిరుమలలో వెళ్ళే వాహనాలు టోల్ గేట్ వద్ద ఆపేస్తున్నారు. ఏదైతే నాటలోడి పేరుతో కూడా వేధిస్తున్న అధికారులు అంటూ కూడా సరే మీలో ఉన్న యూనియన్ లో భాగంగా ఉన్న వ్యక్తులు కూడా కొంతమంది ముందుకు వచ్చి చెప్పడం జరిగింది. ఏ విధంగా చూడొచ్చు? మాలో ఉన్న 13 యూనియన్లో ఒక యూనియన్ లీడర్ అయిన వ్యక్తి రాజేష్ యాదవ్ గారు ఏడీ బిల్డింగ్ దగ్గర ఈ మధ్యలో పాలాభిషేకం ఒకటి చేశారు. కాకపోతే మేమేమనుకున్నామంటే అన్ని యూనియన్లు కలిసి కూర్చొని మాట్లాడుకున్న తర్వాత ఆఫీసర్లతో మాట్లాడి ఏదైనా నిర్ణయం తీసుకుంటామని మేము అనుకున్నాం. అతను ఎవరికి ఇంటిమేషన్ ఇవ్వకుండా ముందడిగేసి అక్కడికి వెళ్ళి పాలాభిషేకాలు ఇవన్నీ చేయడం కరెక్ట్ కాదు, తప్పు ఇది. దాన్ని మేము కూడా ఖండించాము. అతన్ని కూడా పిలిచి అందరూ మాట్లాడడం జరిగింది. కాకపోతే ఒక స్టెప్ ముందేసి ఏదైనా చేస్తాం అనుకున్నారు. అలాంటివంతా మేము చేయకూడదు. అతని గురించి కూడా అతను చేసిన దానికి మేము క్షమాపణ చెప్పుకుంటున్నాం. ఈ 30% అంటే ఇప్పుడు అతను ఆరోపించినటువంటి నాటలోడు నిజంగా అధికారులు వేధిస్తున్నారా? నాటలోడు పెడుతున్నారు వాహనాలు ఎంతకి? సార్ నాటలోడు అయితే పెట్టడం అయితే పెడుతున్నారు. కాకపోతే వాళ్ళు పెట్టడంలో తప్పు లేదు. ముందు మనం కరెక్ట్ గా ఉండి వాళ్ళ గురించి మాట్లాడాలి. ఈ 70% మంది కుటుంబం కోసం వచ్చే వాళ్ళు కరెక్ట్ గా డ్యూటీ చేసుకున్నారు. వాళ్ళ బండ్లు ఎందుకు పెట్టట్లేదు? మిగిలిన బండ్లు ఎందుకు పెడుతున్నారు? నువ్వు కొండపైకి వెళ్తున్నావు, సౌండ్ బాక్సులు పెట్టుకుంటున్నావు. అధికారులు ఎవరో తెలియదు నీకు. ఈఓ గారు ఎవరో తెలుసా? జేఈఓ గారు ఎవరో తెలుసా? అట్లీస్ట్ ట్రాఫిక్ సిఐ గారు ఎవరో తెలుసా నీకు? నీకు అధికారులు నువ్వు విలువ ఇవ్వట్లేదు. రోడ్లో చెత్త వేసుకుంటున్నావు, యూనిఫామ్ వేసుకోవట్లేదు, ఓవర్ లోడ్ ఎక్కించుకుంటున్నావు. అసలు నీకు మోటార్ ఫీల్డ్ కి మీకేం సంబంధం? ఎక్కడెక్కడి నుంచో వచ్చేసారు. దాన్ని నమ్ముకొని బతుకుతున్న వాళ్ళు అంతమంది ఉన్నారు. 5,000 మంది ఉన్నారు తిరుపతిలో. వీళ్ళు ఒక 10 రోజులు 15 రోజులు వచ్చేసేది కొండపైన ఎలా ఏం చూసుకునేది? ఏ యూనియన్ కి సంబంధం ఉండదు. వాళ్ళు కొండ మీద ఒక యాక్సిడెంట్ జరిగినా కూడా వాళ్ళకి ఒక సింబల్ ఉండదు. ఇది పలానా యూనియన్ వెహికల్ సింబల్ కూడా ఉండదు. వాడు ఊరు వదిలి వెళ్ళిపోతాడు. అధికారులు ఎవరి మీద పడతారు? మా మీద పడతారు. మేము రోడ్డు పైకి వచ్చేస్తున్నాం. ఇవన్నీ జరగకూడదని చెప్పి ఆ వాహనాలందరినీ కూడా మేము వేరేస్తున్నాం. రాబోయే రోజుల్లో కొండ మీద ట్రాఫిక్ క్లియర్ గా ఉండాలి. ఒక 400 కిలోమీటర్లు 500 కిలోమీటర్లు ట్రైన్ లో బస్సులో వస్తున్నారు. ఇప్పుడు ఓన్ వాహనాల్లో వస్తున్నారు. వాళ్ళకి కొండ మీద పార్కింగ్ లేదు. పార్కింగ్ లేదంటే ఎవరి వల్ల లేదు. దాదాపు 2,000 బండ్లు ఉన్నాయంటే కొండ మీద యూనియన్ కి సంబంధం లేని వాహనాలు. ముందు అవన్నీ కూడా తొలగించాలి. తిరుమల నుంచి అధికారులు గట్టిగా చర్య తీసుకొని ఆ వాహనాలను కిందకి కూడా పంపించేసేయాలి. అయితే ఏదేమైనప్పుడు కూడా సరే అధికారులు నాటోళ్ల పేరుతో వేధిస్తున్నటువంటి వాస్తవాల్లో కొంతవరకు నిజమే అయినప్పటికీ కూడా సరే తప్పు చేసిన వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. కానీ వాళ్ళందరి వల్ల మా పొట్ట మీద కొడుతున్నారు. ఇవన్నీ కూడా సరే అనామకుల వాహనాలు పైకి వచ్చి సౌండ్ సిస్టమ్ కావచ్చు, గుట్కా పాన్ నోట్లో వేసుకొని అధికారులను కూడా గుర్తించలేని స్థాయిలో వాహనాలు నడుపుతూ భారీ శబ్దాలతో తిరుమల తిరుగుతాం. ఇలాంటి వాళ్ళందరినీ కూడా మేమే స్వయంగా ఏరేసి ఇక్కడి నుంచి అధికారుల దృష్టి కూడా తీసుకెళ్తాం.
దృష్టికి వెళ్తాం. ఏమైనప్పుడు కూడా సరే భక్తుల సౌకర్యార్థం ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా మా సమస్యను మేమే పరిష్కరించుకునే దిశగా కూడా సరే తిరుమల క్షేత్రాన్ని పవిత్రంగా ఉంచుకునే విధంగా మా వంతు సహకరించాల్సే విధంగా కాబట్టి మేమందరూ ఇవాళ కలిసికట్టుగా ముందుకొచ్చామండి. టాక్సీ కమ్ అసోసియేషన్, డ్రైవర్ అసోసియేషన్ చెప్తున్న నాయకులు చెప్తున్న పరిస్థితి ప్రస్తుతం తిరుపతిలో ఉంది. కెమెరామెన్ లోకేష్ తో గిరి, సిటీ 24/7 తిరుపతి.